ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మోపాల్ మండలంలో పెద్దలు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారితో పాటు ఇక్కడున్న పెద్దలు ఉప గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ గారు, యాదగిరి గారు, శేఖరన్న వీళ్ళందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క కార్యక్రమం మరి అంబేద్కర్ గారి ఆశయాలని పట్టించుకోకుండా, మరి సంవిధానాన్ని పట్టించుకోకుండా తనదైన శైలిలో వాళ్ళ సంవిధానం ఏంటంటే మోడీ, అమిత్ షా, నడ్డా ఇదే వాళ్ళ ప్రజాస్వామ్యం చేస్తున్నారు. కాబట్టి మన పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఇది కరెక్ట్ కాదు, మన భారత రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం పట్ల మనము నడుచుకున్నదని అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన గౌరవ భూపతి రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్లో నిజామాబాద్ మోపాల్ గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ నినాదం ఏంటంటే ప్రజాస్వామ్య దేశమైన భారతదేశము, ఈ భారతదేశంలో మనుషులందరూ సమానమే. మనుషులు అనేది ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అటువంటిది ఏదైతే పాలకులు ఉంటారో ఆ పాలకులు చేసిన అధికారి కార్యక్రమాలు ఫలాలు ఈ భారతదేశంలో అందరికీ అందాలి అని చెప్పేసి అప్పుడే మన భారతదేశం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే మనకు 70 సంవత్సరాల క్రితమే రాజ్యాంగంలో రాశారు. అసలు రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారతదేశ దేవాలయమైన పార్లమెంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరుస్తూ ఏదైతే అమిత్ షా మాట్లాడిండో దానికి బదులుగా భావి భారత ముందు మన భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈరోజు ఈ నినాదాన్ని తీసుకొని గ్రామాల్లో వాడవాళ్ళలో తీసుకుపోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ రోజు నుంచే కాకుండా ఈ సమాంతరంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి వివిధ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాడవాడలో అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ నినాదం యొక్క ఉద్దేశాన్ని అందరికీ వివరించాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి ప్రోగ్రాం యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం అమలుపరుచుకొని 75 సంవత్సరాలైంది. సో ఈ 75 సంవత్సరాలలో భారత రాజ్యాంగానికి ఎంత మంచి పేరుందంటే ఇవాళ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన తర్వాతనే అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు. అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అంత మంచి రాజ్యాంగం. మీరు చూసే గతంలో 75 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెల్లువిరుతూ మీరు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ కానీ మరి నూతన ప్రభుత్వాలు ఏర్పడడం కానీ జరిగింది. అంటే అంత మంచి రాజ్యాంగం, ప్రపంచవ్యాప్తంగానే ఒక మంచి పేరున్నటువంటి రాజ్యాంగము, స్టేబుల్ రాజ్యాంగం. ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటిది? ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అంటే క్రూఢంగా అంటే బ్రాడ్గా విభజిస్తే ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి అన్నిటికి అతీతంగా కూడా ప్రతి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటి. ప్రథమ హక్కులునే మనకు
ఆ ప్రాథమిక హక్కులు ఎవరైనా, ఒక కోటీశ్వరుడైనా, ఒక పేదవానికైనా, పూరుగుడిసెలో ఉన్నవారైనా, మరి దళిత బిడ్డ అయినా కానీ ఇంకెవరైనా కానీ గిరిజనుడైనా, మరి మైనారిటీ అయినా అందరు కూడా సమాన హక్కులు ఉండాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటిది. సెకండ్ ఇంకోటి ఏంటంటే అందరికి కూడా సమాన అవకాశాలు రావాలి. ఈ దేశ సంపదను అందరికీ సమానంగా పంచాలి. ఈ దేశ సంపదలో అందరూ భాగస్వాములు కావాలి. మరి అందరు కూడా దేశంలో భాగస్వామ్యం ఉండాలి, రాజకీయంగా కానీ, మరి పరిపాలనలో కానీ, మరి అన్ని విధాలుగా రాజ్యాంగంలో మరి అంటే మన భారతదేశ ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని. ఇది ఈ విధంగా ఉంటే బాపూజీ మీకు అందరూ కూడా తెలుసు, మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ఇవాళ యావత్ ప్రపంచంలోనే ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా, ఒక నెల్సన్ మండేలాతో, ఒక మార్టిన్ లూథర్ కింగ్తో కంటే ఎక్కువ కూడా యావత్ ప్రపంచ దేశాలు గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించినటువంటి సందర్భం. మనము గాంధీజీ గారు ఏమన్నారు, ఫస్ట్ అహింస, మన హింసతోని పోరాటం చేయలేము, మనం ప్రేమతోని పోరాటం చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. సెకండ్, గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏంటిది, ఇన్కోఆపరేషన్, అంటే ఈ సత్యాగ్రహం టైప్. ఏదైనా మనము అందరం ఐక్యంగా మరి అహింసా విధానంలో మనము ఈ ఏమంటారు సత్యాగ్రహ విధానంలో మనము ముందుకు పోదామని చెప్పి ఆయన సిద్ధాంతం ద్వారానే మనము 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారిని మనం పారదోలేం. ఇవాళ 1924లో మన మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండే. ఇవాళ మనం 25లో ఉన్నాం. కరెక్ట్ 100 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉండే. ఇవాళ అయితే వాళ్ళ ఆశయాలు, మహాత్మా గాంధీ గారి ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, మరి వాళ్ళంతా పెద్ద ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నాయి ఇలా బీజేపీ ప్రభుత్వంలో. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు దేశాన్ని విభజించాలంటున్నారు కుల మతాల పేరు మీద, ఒకవైపు రాజ్యాంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, అంటే అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, ఇవాళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా మార్పు చేసి మరి అంటే దీన్ని రాజ్యాంగాన్ని మార్చి అవసరం ఉంటే సమాన అవకాశాలు లేకుండా రిజర్వేషన్ కూడా మార్చాలనే ఆలోచనలో వాళ్ళు ఇవాళ ఉన్నారు. అయితే ఇలా అంటే బాపూజీ గారి యొక్క ఆశయాలను, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, మన రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో దొక్కాలని ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం అడ్డుకోవడానికే ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి గ్రామంలో ఇవాళ మనము జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని మరి ఒక రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని మరి ఇవాళ గ్రామం టు గ్రామం రిలే పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం నిజామాబాద్ రూరల్లో మోపాల మండల హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండ వేసుకొని మరి వాళ్ళని స్మరించుకొని మరి వాళ్ళ పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ 3 గ్రామాలు రిలే పాదయాత్ర ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రక్రియ, ఒక 2-3 నెలలు నడుస్తూ ఉంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో వెళ్ళడము, గ్రామాల్లో వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని, బాపూజీ యొక్క ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విధానాలను, అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ జెండా అక్కడ ఎగిరేసి అందరూ కూడా మరి వాళ్ళను మేలుకొల్పడానికి ఈ కార్యక్రమం. కాబట్టి మన శాంతియుతంగా అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉండాలి. 75 ఏళ్ళు ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఉన్నామో, కులాలు మతాలు ఏం భేదం లేకుండా ఆ విధంగా మనం ఇంకా ముందుకు పోయి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి ఇవాళ అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ప్రారంభించడం, ఇంకా రేపు వేరే మండలాల్లో కొన్ని మండలాల్లో 5వ తారీఖు ఉంది. ఇది టైం బౌండ్ లేదు, ఒక 2-3 నెలల పొడుగా జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం అన్ని గ్రామాలలో మరి వీళ్ళ ఆశయాలను తీసుకుపోవాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, 11 ఏళ్ళ నుండి బీజేపీ పరిపాలన చేస్తూ ఉన్నది. మోడీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటూ ఉన్నారు. కానీ ఎవరి వికాసం అవుతా ఉన్నది? ఎవరి వికాసం అవుతా ఉంది? ఇవాళ కులాల వారిగా, మతాల వారిగా దేశాన్ని విభజించాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మణిపూర్లో ఏమవుతా ఉంది? భారతదేశంలో ఎంత హింస జరుగుతూ ఉంది. ఇవాళ మతాలను రెచ్చగొట్టి పబ్బం కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పేదరికం భారతదేశంలో పెరిగిపోయింది. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇవాళ ధరలు పెరిగిపోయినాయి. రైతు యొక్క నడ్డు విరచడానికి కావాల్సిన నల్ల చట్టాలు తెచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మొత్తం అవసరం ఉంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, అక్బే బార్ 400 పార్ అని చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసి మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము మొత్తం సమూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నటువంటి
మోడీ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో మరి ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళను 400 కాదు కదా 230కే కట్టడి చేసినటువంటి సందర్భంలో ప్రజలు చాలా చైతన్యవంతులు. తప్పకుండా ఇంకా బాపూజీ యొక్క ఆశయాలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ మరి రాజ్యాంగ స్ఫూర్తితోని ఈ భారతదేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, ఎవరు కూడా ముందుకు పోకుండా ఆపలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మరి ఈ కార్యక్రమం ఒక 2-3 నెలలు జరుగుతూ ఉంది. అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు కూడా చాలా మంచి స్పందనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే బాపూజీ యొక్క ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఇంకా 100 ఏళ్ళైనా కానీ చెక్కు చెదరకుండా ఉంటుంది. భారతదేశానికి భవిష్యత్తు మార్గము ఓన్లీ వీళ్ళ ఆలోచన విధానము, మన రాజ్యాంగ స్ఫూర్తి, మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడే మన భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మరి బలమైన ఒక శక్తిగా ప్రపంచంలో ఎదుగుతుందన్న ఆలోచనతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా అదే, అందుకనే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని ముందుకు పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీరు ఆలోచించండి. మనకు భారతదేశాన్ని విభజించే వాళ్ళు కావాలన్నా, ప్రజలను విభజించే వాళ్ళు కావాలన్నా, రిజర్వేషన్ తీసే వాళ్ళు కావాలన్నా, మరి మతాల పేరు మీద రాజకీయం చేసే వాళ్ళు కావాలన్నా, లేకుంటే పేదలకు ఉపయోగపడేటువంటి స్కీములు తీసుకొచ్చి మనకు ఉద్యోగము, ఉపాధి, వ్యవసాయానికి మరి ఇండ్లు, ఇది మన జీవితాలు బాగుపడాలనే ఆలోచన చేసేటువంటి విధానము మీరు ఏ పార్టీ కావాలన్నది మీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ సందర్భం వచ్చింది చెప్తా ఉన్నాం. ఇవాళ మనం 15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి రాష్ట్రాన్ని దివాలా తీసి మొత్తం కొల్లగొట్టినటువంటి సందర్భంలో మళ్ళీ మనము తెలంగాణను పునర్నిర్మాణం చేసుకొని ఒక్కొక్క విభాగాన్ని మనము పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ అప్పుల పాలైన తెలంగాణను మళ్ళీ మనం సరిదిద్దుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఒకవైపు 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం, ఒకవైపు ఇంకా కొత్తగా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. గ్రూప్ అని ఎగ్జామ్స్ అయిపోయినాయి. పిల్లలను యూత్ని కాపాడుకోవడానికి రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఎవరైతే డిగ్రీలు పాస్ కాలేదో ఇంటర్మీడియట్ పిల్లలకు, ఎస్ఎస్సీ పిల్లలు వాళ్ళకు కూడా ఆదుకోవడానికి కూడా ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద 6,000 కోట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులు మరి రుణమాఫీ చేసినాం, ఇలా బోనస్ ఇస్తూ ఉన్నాం వాళ్ళకు, సన్నవడ్లకు. మరి అదేవిధంగా మహిళలకు మహిళా శక్తి పేరు మీద 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయాలని చెప్పి వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తూ మరి వాళ్ళ స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళ ఐకేపీ వాళ్ళకి వాళ్ళ మనం కొనుగోలు కేంద్రాలను కూడా ఇస్తున్నటువంటి సందర్భం. మన ఆర్టీసీ బస్సులను ఇచ్చినాం, పెట్రోల్ బంకులను ఇస్తున్నాం, ఇంకా రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ ఇస్తున్నాం. ఈ విధంగా అదే కాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి అంశాలలో 2 ముఖ్యమైనవి. ఒకటి బీసీ కులగణన చేసి మరి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలనే ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో దాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి 29 రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం బీసీ కులగణన చేసింది. ఇవాళ 42% రిజర్వేషన్ మేము ఇస్తామని ప్రకటించినాం. ఇవాళ బిల్లు కూడా అసెంబ్లీలో యునానిమస్గా మనం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఢిల్లీలో ఏమవుతుంది? ఇవాళ బీసీ అని చెప్పుకునే మోడీ ఇవాళ బీసీ బిల్లును అడ్డుకుంటా ఉన్నారు. మీకు ఏం ఆపేక్షణ ఉన్నది? ఇవాళ 42%, 56% ఉన్నటువంటి జనాభాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి ఉద్యోగాల్లో, ఉపాధిలో, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, అదేవిధంగా మరి ఇక్కడ ఏది మన రాజ్యాంగంగా వచ్చినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఇవ్వాలని మేము కోరుకుంటే దాని ఆర్టికల్ 9లో చేర్చమని చెప్పి మరి కోరుకుంటే ఇవాళ మోడీ గారు దానికి అడ్డం పడతా ఉన్నారు. మరి బీసీల పట్ల మీకు నిబద్ధత ఏమున్నది? మరి బీసీల పట్ల మీకు ఏమున్నది ఆలోచన విధానము? మీరు 42% రిజర్వేషన్ వద్దంటున్నారు. ఇవాళ అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తెల్లారి నుండే ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేసి ఇవాళ 6 నెలల్లోనే దాన్ని చట్టరూపం దాల్చి మరి దాన్ని 1, 2, 3 కేటగిరీగా పెట్టేసి మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే దేశంలోనే ఒక యూనిక్ పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలా 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నూతన రాష్ట్రం. మరి ఇవాళ తెలంగాణ రోల్ మోడల్గా ఇవాళ గతంలో చెప్పేవాళ్ళు కాంగ్రెస్
సిద్ధాంతాలు మన దేశానికి ఏ విధంగా రక్షిస్తాయి, మనకు మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాలు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్